హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు A to Z మీకోసం. నేను మీ పాదని. ఇవాళ ప్రెస్టేజ్ ఒమేగా ఫెస్టివల్ ప్యాక్ కుకింగ్ సెట్ని మేము అన్బాక్సింగ్ చేస్తున్నాము. ఇది మేము ఫ్లిప్కార్ట్లో కొనుక్కున్నాము. దీని ప్రైస్ వచ్చి 1300 పడింది. ఇవి అప్పుడప్పుడు మనకు ఆఫర్స్ వస్తుంటాయి ఫ్లిప్కార్ట్లో, కాబట్టి నేను ఆఫర్ ఉన్నప్పుడే కొనుక్కున్నాను. మాకు మాత్రం బాక్స్ బాగా సేఫ్టీగా వచ్చిందండి. వీటిలో ఎటువంటి డ్యామేజెస్ అంటూ రాలేదు. బాక్స్ పైన మనకు 3 ఐటమ్స్ చూపిస్తుంది. అదేంటి అంటే ఫ్రై ప్యాను, అదేవిధంగా కడాయి, తవ్వ. మనకు ఫ్రై ప్యాన్ వచ్చి 240 mm వస్తుంది. అదేవిధంగా కడాయి కూడా సేమ్ 240 mm వస్తుంది. ఓన్లీ తవ్వ మాత్రమే మనకు 250 mm వస్తుంది. అదేవిధంగా గ్లాస్ లిడ్ కూడా 240 mm వస్తుంది. ఇలా అన్నీ ఫస్ట్లోనే మనకు ప్యాక్ పైన చూపించేస్తుంది. మరొక వైపు చూస్తే బాక్స్ పైన మనకు రేటు కనిపిస్తుంది. ఆ రేట్ వచ్చి 3140 రూపీస్. ప్యాకింగ్ కూడా మేలో 2021లో ప్యాక్ అయింది. అదేవిధంగా ఇది బ్లాక్ కలరు. వీటిలో మనకు 5 కలర్స్ ఉంటాయండి. బ్లాక్, బ్లూ, కాపర్, ఇండిగో, రెడ్. నేనైతే బ్లాక్ కలర్ బాగుంటుందని నేను బ్లాక్ కలర్ తీసుకుంటున్నాను. తర్వాత వచ్చి మనకు ఈ ప్రెస్టేజ్లో ఏమేమి ఉంటాయి అనేది కూడా చూపిస్తుంది. ఇంకా ఇది బ్రాండెడ్ కదా, అన్ని మిక్సీను, గ్రైండర్స్. తర్వాత వచ్చి మనకు 1 year వారంటీ అని చూపించింది. ఇక దీని ఫీచర్స్ వచ్చి ఎక్స్ట్రా థిక్ డ్యూరబుల్ బాడీ అన్నాడు. అదేవిధంగా సుపీరియర్ నాన్ స్టిక్ కోటింగ్ అన్నారు. ఇండక్షన్ బేసు, అదేవిధంగా డిటాచబుల్ హ్యాండిల్ అని చూపించారు. ఇది వచ్చి మనకు స్టవ్ మీద అయినా చేసుకోవచ్చు. అదేవిధంగా ఇండక్షన్ స్టవ్ పైన కూడా, రెండిటిపైన కూడా మనము కుక్ చేసుకోవచ్చు. ఈ బాక్స్ చూస్తే నాకు చిన్న బాక్స్లా అనిపించింది, కానీ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే మనకు 3 sets వచ్చాయి. అది కూడా మనకి బాగా ప్యాకింగ్ చేసి ఇచ్చారు. ప్రతిదీ కవర్లో పెట్టి ఇచ్చారు. చూడండి, నేను ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేసి చూస్తున్నాను. మనకి 3 sets అనేది బాగా పర్ఫెక్ట్గా వచ్చాయి. మనకి ఎటువంటి డ్యామేజెస్ లేకోకుండా వచ్చాయి. అన్నీ కవర్లోనే ప్యాకింగ్ చేసి ఇచ్చారు. ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను, చూడండి. ఫస్ట్ మనము తవ్వ చూద్దాము. తవ్వ ఓపెన్ చేసి చూస్తే వీటిపైన మనకు నాన్ స్టిక్ కోటింగ్ కనిపిస్తుంది. ప్లెయిన్గా కాకుండా మనకు డిజైన్గా వచ్చింది. అక్కడక్కడ డాట్స్గా, అది కూడా కొద్దిగా గ్రే కలర్లో అలా వచ్చింది. ఇక బ్యాక్ సైడ్ చూస్తే ఇండక్షన్ కంపాటబుల్ బాటము ఇలా వచ్చింది తవ్వ చూస్తే. అదేవిధంగా మిగిలిన వాటిని కూడా కడాయి, అదేవిధంగా ఫ్రై ప్యాన్ కూడా సేమ్ అలాగే వచ్చింది. వీటిలో మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్కి సంబంధించిన పేపర్స్ కూడా వచ్చాయి. అవి చదివితే మనకి ఇంకా బాగా తెలుస్తుంది వీటిని ఎలా యూజ్ చేసుకోవాలి, ఏ విధంగా అనేది. అలాగే వీటితో పాటు మనకు గ్లాస్ లిడ్ ఇచ్చారు. అది 3 ఐటమ్స్కి కూడా యూజ్ అవుతుంది. తర్వాత వచ్చి మనకు ఇప్పుడు వాటికి హ్యాండిల్ లేదు కదండి. ఇప్పుడు హ్యాండిల్స్ మనకి సపరేట్గా ఇచ్చాడు. అది కూడా మనకు బబుల్ వ్రాప్ పేపర్లో ప్యాకింగ్ చేసి ఇచ్చాడు. ఇలా ఇవ్వడం వల్ల మనకు అవి డ్యామేజ్ కాకుండా ఉంటాయి. ఇలా చూడండి, బబుల్ వ్రాపర్లో ఇచ్చి మరీ కూడా మనకు కవర్లో పెట్టి ఇచ్చాడు. ఇలా స్ప్రింగ్ ఇచ్చారు. అదేవిధంగా మనకు 3 ఐటమ్స్కి యూజ్ అయ్యే విధంగా ఇచ్చాడు. ఇక వచ్చి ఫ్రై ప్యాన్కి స్క్రూ లాంటివి ఇచ్చాడు. అదేవిధంగా హ్యాండిల్స్ కూడా మనకు సమానంగా ఇచ్చాడు. అంటే మనం వేటికైనా వేసుకోవచ్చు అనేది డిఫరెంట్గా ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు చూడండి, నేను కడాయికి ఎలా ఫిట్ చేస్తున్నానో చూపిస్తాను, చూడండి. ఫస్ట్ మనము రెడ్ బటన్ని టైట్గా పట్టుకోవాలి. ఇలా టైట్గా పట్టుకున్న తర్వాత ఈ కడాయిలోకి పెట్టాలి. ఇలా పెట్టేసి మనము ఆ బటన్ని రిలీజ్ చేయాలి. ఇలా రిలీజ్ చేయడం వల్ల మనకు లోపల స్ప్రింగ్ అనేది ఉంటుంది. అది టైట్గా పట్టుకుంటుంది. చూడండి, ఏమంటే కొద్దిగా మనకు షేక్ అవుతుందన్నమాట. ఈ ప్రోడక్ట్లో ఉండేటువంటి లోపము, ఫాల్ట్ ఈ హ్యాండిల్ కొద్దిగా షేక్ అవ్వడం మాత్రమే. అది కూడా ఎక్కువ లేదండి, లైట్గా షేక్ అవుతుంది. కాబట్టి మనకు ఈ ప్రోడక్ట్ కొనడానికి ఎటువంటి ఇబ్బందులు అనేది ఏం లేదు. అదేవిధంగా చూడండి, నేను తవ్వాకు కూడా సేమ్ అలాగే హ్యాండిల్ పెట్టి చేస్తున్నాను. ఇది హ్యాండిల్ ఇవ్వడం వల్ల మనకు ఎప్పుడైనా క్లీన్ చేసుకోవాలనుకున్నప్పుడు హ్యాండిల్ రిమూవ్ చేసుకొని మనము ఈ తవ్వాను, కడాయిని క్లీన్ చేసుకోవచ్చు. తర్వాత ఫ్రై ప్యాన్కు మనకు సపరేట్గా ఇచ్చాడు. వాటిని కూడా మనమే ఫిట్ చేసుకోవాలి. ఇలా స్క్రూస్ ఇచ్చాడు. స్క్రూస్ పెట్టుకొని మనము వాటిని టైట్గా చేసుకోవాలి.
చూడండి, నేనైతే వీటిని స్క్రూ డ్రైవర్తో టైట్గా ఫిట్ చేసుకుంటున్నాను. ఇలా టైట్గా ఫిట్ చేసుకోవడం వల్ల మనం ఎప్పుడైనా కుకింగ్ చేసుకున్నప్పుడు అది షేక్ అవ్వకుండా ఉంటుంది. ఇలా 3 ఐటమ్స్కి మనము ఫిట్ చేసుకున్న తర్వాత మనకు సపరేట్గా గ్లాస్ లిడ్ ఇచ్చాడు. అది ఎలాగో చూద్దాము. చూడండి, నేను ఫ్రై ప్యాన్కి పెట్టాను. గ్లాస్ లిడ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఎప్పుడైనా మనం కుక్ చేసుకున్నప్పుడు ఈ గ్లాస్ లిడ్ పెట్టి చేసుకుంటే మనకు కుకింగ్ అనేది ఏదైనా త్వరగా రెడీ అవుతుంది. అదేవిధంగా చూడండి, తవ్వాకు పెట్టాను. తవ్వాకు పెట్టడం వల్ల మనకి కొద్దిగా లూజ్గా అనిపించింది. ఎందుకంటే తవ్వ అనేది 25 mm కాబట్టి మనకు కొద్దిగా డిఫరెంట్గా వస్తుంది. యాక్చువల్గా అయితే మనము తవ్వా పైన ఎక్కువ ఏది ఫ్రై చేసుకోలేము కదండి. అందుకని వీళ్ళు తవ్వాకి కొద్దిగా ఇవ్వట్లేదు. మనం ఈ 2 ప్రోడక్ట్స్ పైన మనము కుక్ చేసుకోవచ్చు. ఫ్రై ప్యాన్ పైన, అదేవిధంగా కడాయి పైన మనకు ఈజీగా కుక్ చేసుకోవచ్చు. ఇదే అండి ప్రెస్టేజ్ ఒమేగా ఫెస్టివల్ ప్యాక్కి వచ్చినటువంటి కుకింగ్ సెట్ గురించి నేను రివ్యూ ఇస్తున్నాను. మీరు ఎప్పుడైనా కొనాలనుకున్నప్పుడు, ఎప్పుడైనా ఫెస్టివల్స్ ఆఫర్స్ ఇస్తూ ఉంటాడు ఫ్లిప్కార్ట్లో, మీరు కొనుక్కోండి. ఈ ప్రోడక్ట్ 100% పర్ఫెక్ట్గా ఉందండి. నాకైతే నచ్చినటువంటి ప్రోడక్ట్ అండి ఇది. బయట షాపుల్లో కన్నా మనకు ఆన్లైన్లోనే కొద్దిగా తక్కువగా పడింది కాబట్టి నేను ఆన్లైన్లోనే ఫ్లిప్కార్ట్లోనే ఆర్డర్ చేసుకున్నాను. ఇది ఎప్పుడు నేను చెక్ చేస్తూ వస్తూ ఉన్నాను. ఆన్లైన్లో ఎప్పుడు తక్కువ పడితే అప్పుడు పర్చేస్ చేసుకోవాలనుకున్నాను. ఇది తక్కువగానే పడింది, పర్చేస్ చేసుకున్నాను. అది కూడా మనకు డెలివరీ లేట్ కూడా లేదండి. ఒక 2 డేస్లోనే డెలివరీ అయ్యింది. సైజు చిన్నగానే అనిపిస్తుంది కాబట్టి 3 ఫ్యామిలీ మెంబర్స్కి అయితే సరిపోతుంది. పెద్ద ఫ్యామిలీకి ఇది సరిపోదు. అంతే అండి ఇవాళ వీడియో. మా వ్యూవర్స్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. మరీ మంచి వీడియోతో మళ్ళీ మెదుకుంటాను. అంతవరకు బాయ్ బాయ్. రెడీ 1 2 3 అక్కడ గో. టర్న్ బ్యాక్. అమ్మ రా, సరే రా. La la la.